బ్రేకింగ్ న్యూస్. అన్నమయ్య జిల్లా పేరంపల్లి గ్రామంలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడిని ఖండించారు సీఎం చంద్రబాబు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత యువతికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. యాసిడ్ బాధితురాలు తండ్రి జనార్దన్తో మంత్రి లోకేష్ ఫోన్ చేసి పరామర్శించారు. నిందితుడిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు లోకేష్. యాసిడ్ దాడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్, ప్రస్తుతం అప్డేట్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే అన్నమయ్య జిల్లాలో జరిగిన యువతిపై యాసిడ్ దాడికి సంబంధించి కూడా పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే బాలికకి సంబంధించి ఏప్రిల్ 29న వివాహం జరుగుతున్న నేపథ్యంలో ప్రియుడు ఆమె తలపై గాయాలు చేసి యాసిడ్ పోసిన సంఘటనపై ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందించింది. దీనిపై సమగ్రమైన విచారణకు ఆదేశిస్తూ బాధితులకు న్యాయం చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు, అలాగే హోంమంత్రి అనిత, అలాగే నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా దీనికి సంబంధించి వెంటనే స్పందించారు. ఎవరైతే మహిళ ఉన్నారో యువతికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమవ్వాలి. దీనికి సంబంధించి కూడా ఆ జిల్లా కలెక్టర్తో ఇటు చంద్రబాబు, ఇటు హోంమంత్రి, ఇటు లోకేష్ ముగ్గురు కూడా మాట్లాడి మెరుగైన వైద్యం చేయాలి, నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలి, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏదైతే అన్నమయ్య జిల్లా గుర్రంపాడు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కూడా సభ్య సమాజం తలదించుకునే రీతిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. పైగా ఈరోజు ప్రేమికుల దినోత్సవం రోజు ఈ సంఘటన జరగడం పట్ల కూడా పూర్తి స్థాయిలో విస్మరం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి వెంటనే నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వానికి ప్రజలు, స్థానికులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. అవసరమే ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేస్తా ఉంది. ప్రియా, రైట్. శివ, అయితే ప్రస్తుతం బాధితురాల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? కోలుకుందా? ప్రస్తుతం బాలికకు సంబంధించి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నట్లు కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆమె చికిత్స పొందుతుంది. అక్కడి నుంచి బెంగళూరు కానీ లేకపోతే చెన్నై కానీ తీసుకువెళ్తే ఇంకా బాగుంటుంది అనేది అభిప్రాయాన్ని వైద్యులు, బంధువులు అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి భరోసా ఇచ్చింది. అలాగే బాధిత యువతికి సంబంధించి కూడా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని మెరుగైన వైద్యం అందజేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు సాయంకాలానికి సంబంధించి పరిస్థితి మెరుగుపడితే ఓకే, లేకపోతే బెంగళూరు కానీ చెన్నై కానీ తరలించేందుకు అధికార యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ప్రియా, రైట్. శివ, అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇస్తుంది. మరి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఈ అంశానికి సంబంధించి జరిగిన అంశానికి సంబంధించి కుటుంబ సభ్యులైతే మాత్రం ఎవరైతే యాసిడ్ దాడికి పాల్పడ్డాడో అతనిపై తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని కఠిన చర్యలు తీసుకోవాలి, ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఎవరైనా చేయాలంటే భయపడే రీతిలో కఠినంగా శిక్షలు పడాలి. కేసు నమోదు చేశాం, కోర్టులో పెడుతున్నామని జాప్యం చేయటం కాదు, వెంటనే శిక్షపడి కఠిన చర్యలు తీసుకునేవిగా ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి వారైతే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. అయితే ప్రభుత్వం స్పందించిన తీరుకు సంబంధించి మాత్రం వారైతే ఒకవైపు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ జరిగిన సంఘటనకు సంబంధించి మాత్రం తీవ్రస్థాయిలో విషాదాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఖచ్చితంగా, ఎందుకంటే మనం ప్రతిసారి కూడా మహిళలపై, యువతులపై, బాలికలపై జరుగుతున్న దాడులకు సంబంధించి వెంటనే సీఎం దగ్గర నుంచి మంత్రుల వరకు ప్రజాప్రతినిధులు వరుసగా ఖండిస్తారు. బాధితులకు అండగా ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ కొన్ని దశాబ్దాలుగా ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటికి సంబంధించి మెరుగైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఎవరున్నా సరే జాప్యం నుంచి తప్పించాలి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఏదైతే ముఖ్యంగా మహిళలు, బాలికలు, యువతులపై జరిగిన దాడుల పట్ల ఖచ్చితంగా వెంటనే శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలనేది స్థానికులు, అలాగే యువతి తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రియా, రైట్. శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇస్తాం